హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తపస్వి డిజైనర్ స్టూడియో. అందరూ ఎలా అన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి టిప్ తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఆ టిప్ ఏంటంటే, మనం యూజువల్లీ బక్రం పేపర్ యూజ్ చేసి డ్రెస్సెస్, బ్లౌజెస్ స్టిచ్ చేస్తాం కదా. మెయిన్ ఫ్యాబ్రిక్ థిక్ గా ఉంటేనేమో మనం అది లోపల వేసి స్టిచ్ చేస్తాం. బట్ ఇలాంటి ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్స్ మాత్రం పైన పెట్టి స్టిచ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నా ఫ్యాబ్రిక్ చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది, సో నేను పైన పెట్టి స్టిచ్ చేశాను. సో అలాంటప్పుడు దాన్ని తిప్పివేసి స్టిచ్ చేస్తే చాలా ఆడ్గా కనిపిస్తుంది. ఇప్పుడు నా ఫ్యాబ్రిక్ చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో. సో నేను దాన్ని మళ్ళీ తిప్పివేసి స్టిచ్ చేస్తే చాలా చాలా ఆడ్గా కనిపిస్తుంది. అలాంటప్పుడు యూజువలీ హెమ్మింగ్ చేస్తూ ఉంటారు, కానీ హెమ్మింగ్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అలా కాకుండా నేను చూపించినట్టు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను రండి. సో మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ వీడియోలో చూపిస్తున్నట్టుగా సపరేట్ చేసుకోవాలి. సో యూ కెన్ సీ నేను ఎలా సపరేట్ చేస్తున్నానో. అండ్ దెన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మన బక్రం పేపర్ వచ్చేటట్టు పెట్టుకొని చాలా కేర్ఫుల్గా స్టిచ్ చేసేసేయాలన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేస్తే సరిపోతుంది, కానీ చాలా కేర్ఫుల్గా ఉండండి స్టిచ్ చేసేటప్పుడు. ఒక్కొక్కసారి అది పట్టుకుపోతూ ఉంటుంది. యూ కెన్ సీ నేను ఎలా స్టిచ్ చేశానో. ఇలా స్టిచ్ చేస్తే బయటికి కూడా కనిపించదు. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. బాయ్ గాయ్స్.